ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్ అయినప్పటికీ ఒంటి చేత్తో జట్టును గెలిపించడం అతనికి సాధ్యం కాదని స్పష్టం చేశాడు. లీడ్స్ లో శుక్రవారం ప్రారంభమయ్యే భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టుకు ముందు స్టోక్స్ బుమ్రాపై కీలక కామెంట్లు చేశాడు. బుమ్రా టాలెంట్ పై అవగాహన ఉందని, కానీ అతడంటే భయం లేదని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడూ గొప్ప ఆటగాళ్లతో తలపడుతుంటామని, ఒక్క బౌలర్తోనో ఆటగాడితోనో గెలుపు రాదని అన్నాడు. జట్టులోని 11 మంది ప్రతిభ చూపితేనే గెలుస్తామని అన్నాడు. ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ వ్యూహంతో బుమ్రా దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ఏ ఆటగాడినైనా ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ స్టోక్స్ కు అండగా నిలిచే సమయం ఆసన్నమైందని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. 2017-2022 మధ్య రూట్ కెప్టెన్సీలో స్టోక్స్ వైస్ కెప్టెన్ గా ఎంతో సహకరించాడని గుర్తు చేశాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రూట్ బ్యాటింగ్ లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. గత 36 టెస్టుల్లో 3117 పరుగులు చేసి 56.67 సగటును సాధించాడు. కెప్టెన్సీ తర్వాత బ్యాటర్ గా ఆడడం వింతగా అనిపించినా ఈ దశ నా కెరీర్ లో అత్యంత ఆనందమైంది. స్టోక్స్ తన కెప్టెన్సీలో ఎంతో చేశాడని, ఇప్పుడు అతడికి ప్రత్యుపకారం చేసే సమయం వచ్చిందని రూట్ అభిప్రాయపడ్డాడు. అతడి కెప్టెన్సీకి అడ్డంకిగా కాకుండా ఎప్పుడూ అండగా ఉంటానని రూట్ వివరించాడు. మరోవైపు రూట్ మంచి ఫామ్ లో ఉండడం ఇంగ్లాండ్ కు కలిసొచ్చే అంశం. రూట్ నిలకడైన బ్యాటింగ్ జట్టుకు కీలక విజయాలు అందించగలదని టీంలో ఆశాభావం వ్యక్తమవుతోంది. స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ దూకుడు వ్యూహంతో భారత బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బుమ్రా నేతృత్వంలోని భారత పేస్ దాడిని రూట్, స్టోక్స్ లాంటి సీనియర్లు ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ సిరీస్ లో కీలకం కానుంది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ చరిత్ర సృష్టించాలని చూస్తుండగా స్టోక్స్ ధీమాతో ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇవ్వనుంది. లీడ్స్ లో జరిగే తొలి టెస్ట్ ఈ రెండు జట్ల సామర్థ్యాన్ని పరీక్షించనుంది.